హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో మనం దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన అంతు తెలియని హత్య నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగ్, శ్రీనివాసన్లు హోటల్ గ్లోబ్ దగ్గరకు వెళ్ళేసరికి వాకిటికి ఒక పక్కగా మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ నిలబడి ఉండటం ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడు జానకిరామును వెంటాడుతున్నవాడు. ఇన్స్పెక్టర్లిద్దరినీ గుర్తించనట్లే అతడు నటించాడు. కానీ సింగ్ అతనికి సౌజ్ఞ చేసి హోటల్లోకి నడిచాడు. మహదేవ్ సింగ్, శ్రీనివాసులు హోటల్లో కూర్చోగానే మఫ్టీ కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. సింగ్ అతనికి కుర్చీ చూపించి, ఇక్కడున్నావేం, రెండోవాడెక్కడా అని ప్రశ్నించాడు. జానకిరామ్ పావుగంట ముందు ఇక్కడికి వచ్చాడు. మేమిద్దరం అతన్ని ప్రొద్దుటి నుండి వెంబడిస్తూనే ఉన్నాం. జానకిరామ్ పైకి పోయేందుకు మెట్లెక్కబోయేంతలో పైనుంచి ఒక డ్రెస్ చేసుకున్న ఒక అతను దిగాడు కిందికి. అతనితో ఏదో ఒక్క మాట మాత్రం అని జానకిరామ్ వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోయాడు. నాతోటి మఫ్టీ అతని వెనకనే వెళ్ళాడు. జానకిరామ్తో మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడే ఒక క్రిజ్లర్ కారులో వెళ్ళిపోయాడు. అతడెవరో తెలుసుకునేందుకు నేను హోటల్ మేనేజర్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు మఫ్టీ. కారులో వెళ్ళిన అతడికి ఎంత వయసు ఉంటుంది అడిగాడు సింగ్ ఆదుర్దాగా. దాదాపు 25 సంవత్సరాలుంటాయి. బాగా డబ్బున్న వాడిలా కనిపిస్తున్నాడు. కారు నంబరు. మఫ్టీ జేబులో నుంచి నోటు పుస్తకం తీసి పేజీలు తెప్పబోయేంతలో సింగ్ పుస్తకం లాక్కుని నెంబర్ చూశాడు. అతని దృష్టి వెంటనే కౌంటర్ కేసిపోయింది. అప్పుడే తన సీట్లో కూర్చోబోతున్న మేనేజర్ అతనికి కనిపించాడు. మహదేవ్ సింగ్ కుర్చీలో నుంచి లేచి తాపీగా మేనేజర్ దగ్గరకు వెళ్ళాడు. మేనేజర్ సింగ్ను గుర్తించి నమస్కరిస్తూ ప్రశ్నార్థకంగా చూశాడు. ఏది మీ రిజిస్టర్ ఒక్కసారి చూసి ఇస్తాను. పై రూములన్నీ క్రిక్కిరిసిపోయినట్లున్నాయే. బిజినెస్ బాగా ఉందా అన్నాడు సింగ్. థ్యాంక్స్. బిజినెస్కేం అంటూ మేనేజర్ డ్రాయర్ మీద ఉన్న రిజిస్టర్ సింగ్ చేతికి అందించాడు. సింగ్ ఈ 2-3 రోజుల్లో హోటల్కు వచ్చిన వాళ్ళ పేర్లు చూశాడు. అందులో రామరత్నం పేరు ఉంది. రూమ్ నంబర్ 33. సింగ్ రిజిస్టర్ను మేనేజర్కు తిరిగి ఇస్తూ థ్యాంక్స్ అని వెనక్కి తిరగబోయి ఆగి, ఇంతకుముందు ఇక్కడ ఓ క్రిజ్లర్ కారు చూశాను, అది ఎవరిది అన్నాడు. క్రిజ్లరా? ఓ, బ్రాండ్ న్యూ. అది రామరత్నం గారిది. ఆయన పేరు మీరు వినే ఉంటారే. అంతా ఎగుమతి దిగుమతి వ్యాపారం. మధుర దగ్గర 2 నూలు మిల్లులు కూడా ఉన్నాయి. అలాగా అంటూ సింగు బయటికి వెళ్ళబోయేంతలో మేనేజర్ టేబుల్ మీద ఉన్న ఫోను గణగణ మోగింది. సింగు ఎందుకనో గిర్రున వెనక్కి తిరిగి చూశాడు. మేనేజర్ రిసీవర్ను చేతుల్లో తిప్పుతూ, ఎవరు? ఇక్కడ కృష్ణపిళ్ళయ్య అంటూ ఆశ్చర్యంగా చూశాడు. కృష్ణపిళ్ళయ్య? ఈయనే నా స్నేహితుడు అంటూ సింగు మఫ్టీ కేసి చెయ్యి చూపాడు. ఈ లోపలే మఫ్టీ రిసీవర్ అందుకుని కొంచెం సేపు విని, ఆల్ రైట్, వస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు కూడా ఆ చోటు నాకు తెలుసు అంటూ రిసీవర్ యథాస్థానంలో పెట్టి గబగబా బయటకు నడిచాడు. మహదేవ్ సింగు, శ్రీనివాసులు బయటికి రాగానే మఫ్టీ ఉద్వేగపడుతూ జానకిరామ్ ట్రిప్లికేన్లో స్కాట్ స్ట్రీట్లో ఉన్న ఓ హోటల్ దగ్గర ఉన్నాడు. అతడితో ఒక 20 ఏళ్ల అమ్మాయి వీధి చివర మాట్లాడుతోంది. ఆ హోటల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత క్రిజ్లర్ కారు. అందులో నుంచి ఇంతకు ముందు నేను ఈ హోటల్లో చూశానని చెప్పిన అతను దిగి జానకిరామును చూడనట్లే నటిస్తూ ఆ అమ్మాయి వెళ్ళిన హోటల్లోకి వెళ్ళాడు. సింగ్ రండి అంటూ ఒక్క ఎగురున కారులోకి ఎక్కి కూర్చున్నాడు. వెంటనే కారు కదిలింది. సింగు పక్క సీటులో కూర్చుని ఉన్న మఫ్టీ వైపు వంగి, ఆ హోటల్ ఎలాంటిది? మన రికార్డుల్లో ఉన్న రకం కాదు కదా అని అడిగాడు. అది పెద్ద మనుషులు ఎవరూ వెళ్ళే హోటల్ కాదు. మన వాళ్ళు లోగడ చాలాసార్లు రైడ్ చేశారు అన్నాడు మఫ్టీ. వాసన్, విన్నావా కదా? ఈ కోటీశ్వరుడు రామరత్నం ఒక అమ్మాయి కోసం గౌరవనీయుడు ఎవడూ వెళ్ళని హోటల్కి వెళ్ళాడు. మధ్య సంధానకర్త ఈ జానకిరామ్.
డొంక కదిలేలా ఉంది అన్నాడు సింగ్. శ్రీనివాసన్ ముఖం అదోలా పెట్టి, రామరత్నం ఆ అమ్మాయిని కలుసుకోవడానికి ఆ తుక్కు రకం హోటల్కి ఎందుకు వెళ్ళాలి? అంత డబ్బున్న వాళ్ళు దర్జాగా ఉన్న హోటల్లోనే పనులు జరుపుకోవచ్చు కదా అన్నాడు. అంటే రామరత్నం ఆ అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడనా నీ ఉద్దేశం వాసన్ అని అడిగాడు సింగ్. మరెందుకు వెళ్ళి ఉంటాడని నీ అభిప్రాయం? తొందరపడి లాభం లేదు, చూద్దాం అంటూ సింగ్ తల ఊపాడు. పావుగంట తర్వాత వాళ్ల కారు ట్రిపుల్ కేన్లోని స్కాట్ రోడ్డు మలుపు తిరిగేసరికి మఫ్టీ కానిస్టేబుల్ కనిపించాడు. సింగు కారును చప్పున బ్రేక్ వేసి ఆపి, జానకిరామ్ ఎక్కడా అని అడిగాడు. వాడు ఇంతకుముందే హఠాత్తుగా ట్యాక్సీ ఎక్కి చప్పున వెళ్ళిపోయాడు. సరే ఆ అమ్మాయి, ఆ కారులో వచ్చిన అతను ఎక్కడా అంటూ సింగ్ ఆదుర్దాగా బయటకు చూశాడు. మఫ్టీ కానిస్టేబుల్ అక్కడకు ఓ 100 గజాల దూరంలో నల్లగా మసిపట్టి ఉన్న ఓ సైన్ బోర్డు కేసి చెయ్యి చూపుతూ, అదే హోటల్, వాళ్ళిద్దరూ లోపలే ఉన్నారు అన్నాడు. సింగ్ కారులో నుంచి దిగాడు. శ్రీనివాసన్, మఫ్టీ, కృష్ణపిళ్ళయ్య కూడా దిగారు. సింగు, నీ ఉద్దేశం ఏమిటి? వీళ్ళిద్దరినీ ఎక్కడ పట్టుకోవడమేనంటావా అన్నాడు శ్రీనివాసన్. అంటే అంటూ సింగ్ అదిరిపోయినట్లు శ్రీనివాసన్ కేసి చూసి, సూపర్, అంతగా చెప్పిన తర్వాత ఈ రామరత్నాన్ని మనం ఎలా అంటుకోగలం? నా ప్లాన్ వేరే ఉంది. ముందు ఆ అమ్మాయిని చేజిక్కించుకోవటం అంటూ ఆగి హోటల్ కేసి ఓ మారు చూసి, ఇక్కడ ఎంతమంది ఉండటం ఏమీ మంచిది కాదు. మీరు ముగ్గురు జానకిరాముని వెతకండి. అతడు ఎక్కిన ట్యాక్సీ నంబర్ నీకు గుర్తుందా అని అడిగాడు సింగ్ మఫ్టీని. ఓ, గుర్తుంది సార్. నెంబరు? సరే, ఆ నెంబరు నాకేం ఉపయోగం? మీరు దానికోసం వెతకండి. వాసన్, మనకు కావలసింది జానకిరామ్ ఎక్కడెక్కడికి వెళ్ళాడా అని తెలిసిందా అన్నాడు సింగ్. ఆల్ రైట్, అదంతా నేను చూస్తాను అంటూ శ్రీనివాసన్ అక్కడి నుంచి బయలుదేరాడు. మఫ్టీలిద్దరూ అతన్ని అనుసరించారు. మహదేవ్ సింగు హోటల్ ద్వారం కేసి చూస్తూ కారు పక్కనే నిలబడ్డాడు. కాలం గడిచిపోతున్నది. 5 నిమిషాలు, 10, 15, ఎంతసేపు ఈ జాగరణ? ముందు ఎవరు బయటికి వస్తారు? ఇద్దరూ కలిసి? అలా జరిగేందుకు వీలు లేదు. రామరత్నం ధనికుడు, గౌరవనీయుడు, కనీసం అలా అని 10 మంది చేత అనిపించుకునే మనిషి. సింగు అలా అనుకుంటూ ఉండగానే అడుగులో అడుగు వేసుకుంటూ హోటల్ ముందుకు వెళ్ళాడు. క్యాష్ దగ్గర కూర్చున్న వ్యక్తి సింగును చూసి ఎగిరి గంతేసి నిలబడి వణికిపోతూ నమస్కరించాడు. వాళ్ళిద్దరూ లోపల ఉన్నారా? చిత్తం, పిలవమంటే? చచ్చ, అదేం లేదు, వాళ్లే వస్తారు. వెనక నుంచి దారేమీ లేదు కదా. క్యాష్ దగ్గర ఉన్నవాడు ఏదో జవాబు చెప్పబోయేంతలో సమీపిస్తున్న బోట్ల చప్పుడు వినబడింది. సింగు వాకిలికి ఓ పక్కగా నిలబడ్డాడు. రామరత్నం హుందాగా బయటికి వచ్చాడు. ఓ త్రుటికాలం అతడి దృష్టి సింగు మీద ప్రసరించింది. ఏదో షాక్ తిన్నట్టయి లిప్తమాత్రంలో సర్దుకున్నాడు. సింగు గుర్తించనట్లే ఊరుకున్నాడు. రామరత్నం సూటిగా తన కారు దగ్గరకు పోయి తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. కారు కదిలింది. సింగ్ కొంచెం సేపు పోతున్న కారు కేసి చూసి వెనక్కు తిరిగి హోటల్లోకి చూశాడు. క్యాష్ దగ్గర ఉన్నవాడు స్థాణువులా ఉన్న చోటనే అంటుకుపోయాడు. గుప్పుమనే అత్తరు వాసన. 22 యువతి. అతి నవనాగరికంగా అలంకరించుకున్న ఆవిడ చేతి సంచిని ఊపుకుంటూ హోటల్ నుంచి బయటికి వచ్చింది. ఆమె దృష్టి ద్వారం పక్కనే నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ సింగ్ మీదకి ప్రసరించింది. వెంటనే నిలువుగుడ్లు వేసి బొమ్మలా అయిపోయింది. ఆమె ఉన్న చోటు నుంచి ఏమాత్రం కదలలేదు. కదిలే సూచనలు కూడా లేవు. సింగ్ గ్రహించాడు. అతడు ముందుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంటూ, గుట్టుగా ఏ గోలా లేకుండా నువ్వు బయటపడదలిస్తే కారు దగ్గరకు నడువు, లేకపోతే అంటూ సింగ్ నిక్కర్ జేబులో చెయ్యి పెట్టాడు. గలగలమన్న శబ్దమైంది. విన్నావా? ఇవి హ్యాండ్ కప్స్ అన్నాడు సింగ్ చిరునవ్వు నవ్వుతూ. ఆమె మారు మాట్లాడకుండా సింగ్ వెనకే నడిచింది. కారు సమీపించగానే ఫ్రంట్ సీటు తలుపు తెరిచాడు. ఆమె లోపల కూర్చుంది. సింగ్ డ్రైవింగ్ వీల్ ముందు కూర్చుని, నీ పేరు? ప్రశ్నించాడు. గిరిజ. మహదేవ్ సింగ్ గిరిజ కేసి నకశిక పర్యంతం ఓసారి పరీక్షగా చూశాడు. గిరిజ ఆ చూపును భరించలేనట్లు
కొంచెం ఎడంగా జరిగి సంచిని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. సింగ్ చెయ్యి చాస్తూ, ఏది ఆ బ్యాగు, ఓ మారు చూడని అన్నాడు. ఊహం, ఇవ్వను. ఎబ్బే, అలా మూర్ఖించి లాభం లేదు. నేనేం భయపడేదాన్ని కాదు. కావాలంటే అరెస్ట్ చేయండి, అంతేగాని నా హ్యాండ్ బ్యాగ్ అడిగే హక్కు మీకెక్కడిది? మహదేవ్ సింగ్ చిరునవ్వు నవ్వాడు. అరెస్టు చేసే అధికారం ఉన్న నాకు ఆ బ్యాగు పరీక్షించే అధికారం లేదని ఎందుకు అనుకుంటున్నావు? అమాయకత్వమా? అంటూ సింగ్ సంచిని గట్టిగా పట్టుకున్నాడు. గిరిజ సంచిని వదిలేసింది. ఆమెలో ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకున్నట్లయి బిగ్గరగా ఏడ్పు ప్రారంభించింది. ఊరుకో, ఎందుకు ఏడవటం? 10 మంది చేరాలని ఉందా? అంటూ సింగ్ బ్యాగ్ తెరిచి చూశాడు. అతని కళ్ళు జిగేలుమన్నాయి. లోపల అన్నీ కొత్త 100 రూపాయల నోట్లు. సింగ్ ఓ కట్ట లెక్కించి చూశాడు. 1000 రూపాయలు. మొత్తం 5 కట్టలు. 5,000. 5,000! ఇంత పెద్ద మొత్తం అతడు ఎందుకు ఇచ్చినట్లు? అన్నాడు సింగ్. ఆమె అతనికేసి అసహ్యం ముట్టిపడేలా చూసింది. సింగ్ ఓ క్షణకాలం నివ్వెరపోయాడు. గిరిజ చెప్పింది తను నమ్మాలా? లేక ఇందులో జానకిరాం ఎక్కడా? జానకిరాం ఎవరు? సింగు ముక్కుపుటాలు అదిరిపడినాయి. అతడు ముందు మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసి, మీ ఇల్లు ఎక్కడా? ఓ అన్నాడు కోపంగా. నాకు ఇల్లు లేదు. నువ్వుంటున్న ఇల్లు. లేకపోతే సరాసరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లవలసి వస్తుంది. ఆ 5,000ల్లో ఒక్క చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు. గిరిజ ఒక్కసారిగా బావురుమంది. అసలే జబ్బులో ఉంది. ఈ సంగతి తెలిస్తే లక్ష్మీదేవి బతకదు అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏ సంగతి తెలిస్తే? అన్నాడు సింగ్ అమాయకంగా. గిరిజ నేత్రాలు నిప్పులు చెరిగినాయి. ఛీ, దుర్మార్గుడా అంటూ చేత్కరించింది. లాభం లేదు, త్వరగా అన్నాడు సింగ్ మౌంట్ రోడ్డుకేసి తిప్పబోతూ. కోడంబాకం ఆర్కాట్ రోడ్డుకు ఎడంగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత పెంకుటిళ్లను ఆనుకుని ఉన్న పూరిపాక ముందు సింగ్ కారు ఆపాడు. గిరిజ ముందు కారులో నుంచి దిగి వారగా వేసి ఉన్న తలుపుల్ని కొంచెంగా నెట్టి చూసి పిల్లిలా లోపలికి నడిచింది. సింగ్ కూడా ఆమె వెనుకే లోపలికి వెళ్ళాడు. అది 2 గదులు మాత్రమే ఉన్న ఇల్లు. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే సింగుకు ఎదురుగా ఓ చిన్న గదిలాంటిది కనిపించింది. దానికి చెక్క తలుపులు కూడా లేవు. చిన్న మేదర తడిక తలుపు స్థానంలో అడ్డుగా ఉంది. సింగు పాకను నలుమూలలా కలిగి చూసేంతలో గదిలో నుంచి ఎవరూ అన్న హీనస్వరం వినిపించింది. నేనే అంటూ గిరిజ కొంచెంగా తడికను ఒత్తిగిలించి లోపలికి తొంగి చూసింది. సింగు వెనుక నుంచి వచ్చి తడిక బార్లా నెట్టి లోపలికి వెళ్ళాడు. లోపల పెద్ద పట్టెమంచం మీద దాదాపు నడవలేని స్థితిలో ఉన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె వయసు 40-50 మధ్య ఉండొచ్చు. చెప్పటం కష్టం. ముఖమంతా పాలిపోయి కాళ్ళు చేతులు సన్నగిల్లి మృత్యువు కోసం ఎదురు చూస్తున్నట్లుంది. సింగ్ గిరిజకేసి తిరిగి ఎవరు అన్నట్లు చూశాడు. చెప్పాను గదా, లక్ష్మీదేవి. ఆ మాట వింటూనే మంచంలో ఉన్న లక్ష్మీదేవి అదిరిపడి మోచేతుల మీద లేచేందుకు ప్రయత్నించి లేవలేక వెనక్కు పడింది. సింగ్ గిరిజ చేతుల్లో ఉన్న సంచి తీసుకుని లక్ష్మీదేవి పక్కగా పెట్టాడు. మీరు ఇన్స్పెక్టరా అంటూ అడిగింది లక్ష్మీదేవి. నీకేం భయం లేదు. ఇదిగో ఈ సంచిలో 5,000 రూపాయలున్నాయి. ఈ డబ్బు గిరిజకు ఎవరిచ్చారో తెలుసా? అన్నాడు సింగ్. 5,000 అంటూ లక్ష్మీదేవి నివ్వెరపోయింది. అదే దేవరత్న పాండ్యన్ను హత్య చేసినందుకు అతని కొడుకు రామరత్నం గిరిజకి ఇచ్చిన బహుమానం. సింగు మాట ముగిసే లోపల గిరిజ కీచుమంటూ పెద్దగా అరిచింది. నేను దేవరత్నాన్ని హత్య చేశానా? ఛీ, దుర్మార్గుడా! నీ ఒక్కదాని వల్ల ఆ పని కాదు, జానకిరాం కూడా నీకు తోడుగా ఉన్నాడు. ఇంకా అంటూ ఆగి లక్ష్మీదేవి కళ్ళల్లోకి సూటిగా చూశాడు సింగ్. లక్ష్మీదేవి నిలువెల్లా వణికిపోతూ తలగడతో ముఖం కప్పుకున్నది. నాకు తెలుసు, పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు. అందుకే గిరిజ ఒక్క గంతులో వెళ్ళి లక్ష్మీదేవి నోరు మూస్తూ ఊరుకో పిన్ని, ఊరుకో అంటూ సముదాయించాలని చూసింది. లక్ష్మీదేవి ఛీ, చండాలురాల అంటూ గిరిజ చేతుల్ని పక్కకు తోసి వెక్కి వెక్కి ఏడవసాగింది. సింగ్ గిరిజకేసి లక్ష్మీదేవికేసి ఓ మారు కనుబొమ్మలు చిట్లిస్తూ చూసి, లక్ష్మీదేవి, నీకు దేవరత్నం తెలుసా? అతడు ఇక్కడికి వస్తుండేవాడు కదా, నిజం చెప్పకపోతే నష్టపోయేది నీవే అన్నాడు. అవును, వస్తుండేవాడు అన్నది లక్ష్మీదేవి వణుకుతున్న గొంతుతో. ఆ గిరిజ నీకేమవుతుంది? ఏమీ కాదు, నా పాలిట మిత్తి.
కూడు నీళ్లు లేక అల్లాడుతుంటే నా పంచన ఆశ్రయం ఇచ్చాను. జానకిరాం ఇక్కడికి వస్తుంటాడా? వాడెందుకు రాడు? వాడు ఘరానా తార్పుడుగాడు. ఈ గిరిజలాంటి వాళ్ళు వాడి చేతిలో చాలామంది ఉన్నారు. దేవరత్నం హత్య చేయబడ్డాడు. ఆ సంగతి నీకు తెలుసు కదా? లక్ష్మీదేవి నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఊరుకున్నది. సింగ్ కొంచెంసేపు ఆగి ఆ హత్య తరువాత అతడి నుంచి దొంగిలించిన ఏదో ఒక ముఖ్యమైన వస్తువు జానకిరాం గిరిజలు కలిసి దేవరత్నం కొడుక్కి 5,000కి అమ్మారు. ఆ వస్తువేదో నువ్వు చెప్పగలవా? గిరిజ ఆ ప్రశ్న వింటూనే వెర్రిగా లక్ష్మీదేవి కేసి సింగ్ కేసి చూసి ఉన్న చోటునే కుప్పలా కూలబడింది. లక్ష్మీదేవి గిరిజ కేసి చేదరించుకుంటున్నట్లు చూసి దేవరత్నాన్ని 2 పిశాచాలు పట్టినాయి. వాటి బారి నుంచి తప్పించుకునే మార్గం లేదు. అందుకే నెలకు 4-5 రోజులు ఇక్కడ ఉండి హాయిగా కాలం గడిపిపోతూ ఉండేవాడు అన్నది. సింగ్ నవ్వి నా ప్రశ్నకు జవాబు రాలేదు అన్నాడు. ఆ మాత్రం గ్రహించలేరా అంటూ లక్ష్మీదేవి సింగ్ కేసి రోషంగా చూసింది. తరువాత కొంచెంసేపు ఏదో బాధపడుతున్నట్లు గుటకలు వేసి దేవరత్నం నేనంటే ప్రాణం ఇచ్చేవాడు. అతడికి ఈ లోకంలో నేనే సర్వం. తను ఉంటున్న ఇంటిని తదనంతరం నాకు చెందేటట్లుగా విల్లు రాసి ఇచ్చాడు అన్నది. దేవరత్నానికి పుదుక్కోటలో ఇంకా చాలా ఆస్తి ఉంది అన్నాడు మహదేవ్ సింగ్ అర్ధోక్తిగా. ఆ విల్లులో ఆ సంగతి కూడా ఉంది అంటూ లక్ష్మీదేవి గిరిజ కేసి చూసింది. ఆ విల్లును జానకిరాం గిరిజలు దొంగిలించి దేవరత్నం హత్య తరువాత అతడి కొడుక్కి బేరం పెట్టారన్నమాట. సింగ్ మాటలకు ఎవ్వరూ జవాబివ్వలేదు. అతడు 2 ఆడవాళ్లకేసి ఒక్క క్షణకాలం చూసి గిరిజను చేయి పట్టుకుని నిలబెడుతూ లక్ష్మీదేవి ఈ 5,000 రూపాయలు నీవి అంటూ గిరిజను ఆ పాకలో నుంచి బయటకు లాక్కుపోయాడు. కారును సమీపించేంత వరకు గిరిజ ఏమీ మాట్లాడలేదు. తీరా సింగ్ కారు తెరచి లోపలకు రమ్మన్నప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఇన్స్పెక్టర్ గారు నేను నిర్దోషిని అన్నది చేతులు జోడిస్తూ. ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు సింగ్ జాలి ఉట్టిపడే గొంతుతో. అయితే అవతల జానకిరామ ఉన్నాడు. రామరత్నం మాటేమిటి? సరే, దేవరత్నం లక్ష్మీదేవికి రాసి ఇచ్చిన వీలునామా ఎక్కడి నుంచి దొంగిలించావు? దాన్ని లక్ష్మీదేవి తలగడ దిండు దూదిలో దాచింది. జానకిరాం నన్ను ప్రోత్సహించాడు. డబ్బుకు ఆశపడి గిరిజ కన్నీళ్లు చూసి సింగ్ వెలవెలబోయాడు. అతడు తల పక్కకు తిప్పేసుకుని గిరిజ నువ్వు నా వెంట స్టేషన్కు రావటం మంచిది. నిజంగా దేవరత్నాన్ని చంపిన హంతకులెవరో నాకు స్పష్టంగా ఇప్పటికీ తెలియదు. నా అనుమానం నాకుంది. అతని శవం ఇంటికి ఎలా చేరింది అన్నది అన్నిటికన్నా పెద్ద సమస్య. సరే లోపలికి రా అన్నాడు. గిరిజ మారు మాట్లాడకుండా కారులో ఎక్కి కూర్చుంది. కారు బయలుదేరింది. అరగంట తర్వాత మహదేవ్ సింగ్ ఆఫీసుకు చేరేసరికి ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ అతనికి ఎదురుగా వచ్చి జానకిరాముని అరెస్ట్ చేసి లాకప్లో పారేశాను అన్నాడు ముక్తసరిగా. అంత అవసరం ఏమి కలిగింది అన్నాడు సింగ్. వాడు ఇక్కడి నుంచి ఉడాయించాలని చూశాడు. ట్యాక్సీ వాడికి ఈ సంగతి తెలియదు. పూనమల్లి ప్రాంతాల పట్టుకున్నాం. ఓకే, మంచి పని చేసావు అంటూ మహదేవ్ సింగ్ గిరిజను చూపిస్తూ ఈవిడ్ని లాకప్లో వేయవలసిన అవసరం లేదు. అట్లని వదలటం కూడా కాదు. ఎలా మేనేజ్ చేస్తావో అంటూ ఆఫీసు గదిలోకి నడిచాడు. మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగ్ ఆఫీసుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఫోన్ మోగింది. కొంచెం విసుక్కుంటూ సింగ్ రిసీవర్ అందుకుని హలో అన్నాడు. అవతలి వ్యక్తి కొంచెం తడబడినట్లుగా కనపడ్డాడు. అది గ్రహించిన సింగ్ మాట్లాడేది ఎవరు అని గట్టిగా అడిగాడు. నా పేరు రామరత్నం. మాట్లాడేది ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగ్ గారేనా అన్న ప్రశ్న వచ్చింది. అవును అన్నాడు ముక్తసరిగా. నిన్న ట్రిప్లికేన్ ప్రాంతంలో మీరు నన్ను చూశారు. అవును, అందులో విశేషమేముంది అన్నాడు సింగ్ తేల్చి వేస్తున్నట్లుగా. ఆ తరువాత జరిగిన అరెస్టుల సంగతి విన్నాను. అలాగా, వాళ్ళిద్దరూ చేసిన నేరం ఏంటో నాకు అర్థం కాలేదు. బహుశా గిరిజ దగ్గర డబ్బు దొరికి ఉంటే అది నా చేతి మీదుగా ఇచ్చిందే. అందులో ఆమె ఆడే అబద్ధమేమీ లేదు. నేను దేవరత్నం అనే ఆయన హత్య విషయమై ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఆ అరెస్టులు అవి అందుకు సంబంధించినవి సింగ్ కటువుగా అన్నాడు. రామరత్నం వెంటనే జవాబు చెప్పక కొంచెం తటపటాయించి మిమ్మల్ని కలుసుకుని స్వయంగా మాట్లాడవలసి ఉంది, కొంత ఉంది. ఇంటికి రమ్మంటారా అన్నాడు. నాకు ఆఫీసులో కొంత అర్జెంటు పని ఉంది. మీరు త్వరగా రాగలిగితే
థ్యాంక్స్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మహదేవ్ సింగ్ రిసీవర్ పెట్టేసి కుర్చీలో కూర్చున్నాడు. రామరత్నం ఏ అవసరం వల్ల తన దగ్గరకు వస్తున్నాడో అతని ఊహకు అందడం లేదు. కొద్దిసేపటికల్లా రామరత్నం తన కారులో వచ్చాడు. మనిషిలో ఏమాత్రం తొట్టుపాటు లేదు. సింగు చూపించిన కుర్చీలో కూర్చుంటూ, నన్ను గురించి మీరు చాలా అపోహపడినట్లుంది అన్నాడు. ఇందులో అపోహపడేందుకు ఆస్కారం ఏమీ లేదు. మీరు మీ తండ్రి గారైన దేవరత్నం గారు బుద్ధిపూర్వకంగా రాసిన వీలునామా కొన్నారు. అలా చేయటం నేరమనే సంగతి మీకు తెలియంది కాదనుకుంటాను అన్నాడు సింగు తొణక్కుండా. రామరత్నం జేబులో నుంచి ఓ కవర్ తీసి సింగు ముందు పెడుతూ, అది మీరనే వీలునామా. దాన్ని మీకు అప్పచెబుతున్నాను. నేను దాన్ని ఎందుకు కొనవలసి వచ్చిందో అది చదివితే మీకే అర్థమవుతుంది అన్నాడు. మహదేవ్ సింగ్ కవర్లో నుంచి వీలునామా తీసి చదివి తిరిగి కవర్లో పెట్టి కవర్ను టేబుల్ మీద పెట్టాడు. రామరత్నం ఏమంటారు అన్నట్లు చూశాడు. ఈ వీలునామా మీ తండ్రి గారు రాశారని, దాన్ని తెచ్చేందుకు మీరు జానకిరామ్ని నియమించారా అన్నాడు మహదేవ్ సింగ్. ఆయన ఇలాంటి విల్లు ఒకటి రాశాడనే నాకు తెలియదు. జానకిరామ్ హోటల్ గ్లోబ్లో నన్ను కలుసుకున్నాడు. అలాంటి వీలునామా ఒకటి ఉన్నదని, అది ప్రస్తుతం దగ్గర ఉంచుకున్న వాళ్ళు కొంత డబ్బిస్తే దాన్ని ఇచ్చేటట్లు చూస్తానని చెప్పాడు. అంటే ఇంతకుముందు ఎన్నడూ మీరు జానకిరామును కానీ గిరిజను కానీ ఎరగరన్నమాట. ప్రమాణం చేసి చెబుతున్నాను, ఎరగను. మీ తండ్రి గారిని మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలుసుకున్నారా? రామరత్నం ఈ ప్రశ్న వింటూనే వ్యంగ్యంగా నవ్వి, ఆయన మా కుటుంబంలో ఎవరికైనా కనిపించి 15 ఏళ్లు కావస్తుంది. నెలకు 400 రూపాయలు ఒక బ్యాంకు ద్వారా ఆనాటి నుంచి పంపుతున్నాం. అది మాకు ఆయనకు ఉన్న సంబంధం. పోతే ఇప్పుడు మైలాపూర్లో ఉన్న ఆ ఇంటిని ఆయన ఎవరి పేర రాసుకున్నా నాకు అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఆయన మమ్మల్ని సాధించాలి అన్న ధోరణిలో, ప్రస్తుతం మేము అనుభవిస్తున్న ఆస్తిపాస్తుల్లో కూడా తనకేదో వాటా ఉన్నదనే ధోరణిలో ఆ విల్లు రాశాడు. అది రాయించుకున్న లక్ష్మీదేవి అన్నామే కావాలంటే మమ్మల్ని కోర్టుకి ఈడ్చి కొంత శ్రమ కలిగించవచ్చు. ఆ ప్రమాదం కలగకుండా ఉండేందుకే ఆ విల్లు కొని నేను తయారయ్యాను. అది నేరమే కావచ్చు. కావాలంటే దాన్ని నిన్ననే నిప్పులలో పారేసే ఉండేవాడిని. కానీ అది మీకు మరికొన్ని అనుమానాలకు కారణం కావచ్చనే భయంతో సరే దాన్ని మీకు స్వాధీనం చేసేశాను అంటూ ముగించాడు. మీ నాన్నగారు హత్య చేయబడ్డారు కదా, మీరెవరినైనా అనుమానిస్తున్నారా అని అడిగాడు సింగ్. ఆ విషయంలో నాకేమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆయన బతికి ఉండగా కుటుంబానికి ఎంత చెడ్డ పేరు కలిగించాలో అంతా కలిగించాడు. చస్తూ కూడా సాధించాలని చూశాడు అన్నాడు రామరత్నం కటువుగా. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇది హత్య కేసు. మీ తండ్రి గారి మరణం, క్షమించాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా లాభించేది మీకు కనుక సహజంగా అనుమానం మీ మీదకి పోవటం న్యాయంగానే కనపడుతుంది. రామరత్నం ముఖం వెలవెలపోయింది. అతడు కొద్దిసేపు తల వంచుకుని ఊరుకుని, గత 10 రోజులలో నేను ఏ సమయాలలో ఎక్కడెక్కడ ఉన్నానో అన్నీ మీకు సాక్ష్యాధారాలతో చెప్పగలను అన్నాడు. మహదేవ్ సింగ్ చిరునవ్వు నవ్వాడు. అయితే ఈ సంగతి చెప్పండి. హత్య జరిగిన రోజున మీరెక్కడున్నారు? బొంబాయిలో. కావాలంటే నేను ఉన్న హోటల్ రిజిస్టర్ చూడవచ్చు. సరే, ఈ హత్యను గురించి మీకెలా తెలిసింది? పత్రికల్లో చూశాను. ఆ పైన మహదేవ్ సింగ్ ప్రశ్నించి లాభం లేదనుకున్నాడు. రామరత్నం చెప్పేవన్నీ నిజమే అయ్యుండొచ్చు. కానీ సింగ్ కుర్చీలో నుంచి లేస్తూ, అయితే ఈ వీలునామా దగ్గర ఉంచుకోమంటారా అని అడుగుతూనే దాన్ని జేబులో పెట్టుకున్నాడు. ఉంచండి, మీ ఇష్టం అంటూ రామరత్నం కూడా కుర్చీలో నుంచి లేచాడు. ఇద్దరూ కలిసి తమ తమ కార్ల దగ్గరకు వచ్చిన తరువాత లేని ఆప్యాయత కనపరుస్తూ షేక్ హ్యాండ్ చేసుకున్నారు. సింగ్ తన కారులో ఎక్కి ఆఫీసుకు బయలుదేరాడు. మహదేవ్ సింగ్ ఆఫీసుకు చేరేసరికి ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. సింగ్ లోపలికి రావటం చూస్తూనే, సింగు, ఆ టేబుల్ మీద ఉన్న పార్సెల్ నీకు ఇవ్వమంటూ ఒకతను పెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు. అతని పేరేమిటి? ఎవరు పంపారు అన్నాడు సింగ్ ఆశ్చర్యంగా. లక్ష్మీదేవి అనే ఆవిడ పంపింది. సింగు నవ్వుతూ టేబుల్ దగ్గరకు పోయి పార్సెల్ని ఎత్తు చూస్తూ,
వాసన్, ఇందులో ఉన్నదేమిటో ఊహించగలవా అని అడిగాడు. శ్రీనివాసన్ పెదాలు చప్పరించి ఊరుకున్నాడు. ఇందులో 5,000 రూపాయల నోట్లున్నవి. పూరిపాకలో బేదతనం అనుభవిస్తూ ప్రియుణ్ణి కూడా కోల్పోయిన లక్ష్మీదేవి తనకిచ్చిన డబ్బును తిప్పి పంపింది. శ్రీనివాసన్ అలాగా అంటూ సింగు దగ్గరకు వచ్చి పార్సిల్ను ఒత్తి చూస్తూ, లక్ష్మీదేవి ప్రియుడెవరు అని అడిగాడు. దేవరత్నం. అతనికి ప్రతి నెల బ్యాంకు ద్వారా అతని కుటుంబం వాళ్ళు 400 రూపాయలు పంపుతున్నారు. అందులో 200 మాత్రమే ప్రభా పారిజాతాలకు దక్కుతున్నవి. తత్తిమా మొత్తంలో ఎక్కువ భాగం పుచ్చుకుంటున్నది లక్ష్మీదేవి. పాపం, అతని చావు ఇందరికి బాధన్నమాట. కానీ అతని చావుకు కారకులెవరు? అతని మరణం వల్ల లాభపడే కుటుంబం వాళ్ళు. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ హత్యకు కారకులు ఎవరో తోచటం లేదు. ప్రభా పారిజాతాలకు అతని చావు గొడ్డలిపెట్టు. లక్ష్మీదేవి సంగతి కూడా అంతే. జానకిరాం గిరిజలు ఆ వీలునామా దొంగిలించి 4 రాళ్లు చేసుకోవాలని చూశారు. వాళ్లకు దేవరత్నం మరణం ఏ విధంగానూ ముఖ్యం కాదు, అవసరమూ కాదు. పోతే హంతకులు లేక హంతకుడు ఎవరు? సూపర్ తీగలాగి డొంక కదిలించవద్దు అన్నాడు. ఆయనకి ఇది అనవసరమైన భయం. ముందు తీగ ఎక్కడో కూడా మనకు కనపడడం లేదు అన్నాడు శ్రీనివాసన్. మనం ఎక్కడో పెద్ద పొరపాటు చేశాం వాసన్, అదే తెలియటం లేదు. హంతకుడు ఇంతవరకు మన దృష్టిలోకి రాని మరెక్కడో ఎందుకై ఉండకూడదు? పారిజాతం మీద జరిగిన హత్యా ప్రయత్నం మాటేమిటి అన్నాడు శ్రీనివాసన్. అది హత్యా ప్రయత్నమా? కాదు, మతిపోయిన వాళ్ళ నాటకం. అలా కాకపోతే నువ్వన్నట్లు మనం ఇంతవరకు వినిగాని చూసిగాని ఉండని మరెవరో ఒకడు ఉండాలి. వాడికి దేవరత్నాన్ని హత్య చేయడంలో ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. తప్పకుండా ఉండాలి. ఊరికే ఉబుసుపోక ఎవ్వడూ హత్య చేయడు. దేవరత్నం జీవితానికి సంబంధించిన ఏదో ఒక ముఖ్య భాగం మన దృష్టికి రాకుండా పోతున్నదా అని కూడా అనుమానం కలుగుతుంది. అతను స్త్రీలోలుడు అన్నాడు శ్రీనివాసన్. అవును, కానీ ఆ స్త్రీలకు కావలసింది అతడు నెల తెచ్చి ఇచ్చే డబ్బు తప్ప అతను కాదన్నట్లు వాళ్ళ మాటల ధోరణి చెబుతున్నది. ఆ సంగతి దాస్తున్నారేమో. మహదేవ్ సింగ్ ఏ అభిప్రాయము వ్యక్తపడని ధోరణిలో తల ఊపి ఊరుకున్నాడు. ప్రభా పారిజాతాలని గురించిన నీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళు అన్యోన్యంగా ఉండే ధోరణిలో కనిపించారని అంటావా అని అడిగాడు శ్రీనివాసన్. ఒక ఆవిడ పూర్తిగా వయసు మళ్ళిన మనిషి, రెండో ఆవిడది అంతంత మాత్రపు వయసు. ఆ స్థితిలో ప్రియుడి కోసం ఆ ఇద్దరూ తగులాడుకున్నా హత్యల్లాంటి వాటికి సిద్ధమవుతారనుకోవడం పొరపాటు. పైగా నెల వచ్చే 200 రూపాయల మాటేమిటి? ఆ మొత్తం ప్రియుడి కన్నా ప్రేమ కన్నా కూడా బరువైనది. గిరిజా లక్ష్మీదేవుల మాటేమిటి? దేవరత్నం ఆ ఇంట్లో ప్రతీ నెల కొన్నాళ్ళు గడుపుతూ ఉండేవాడు కదా. గిరిజకు దేవరత్నానికి వయసులో తాత మనవరాళ్లంత తేడా ఉంది. పైగా గిరిజకు ఆ వయసులో అంటే ఓ అనే ప్రియులు 100ల సంఖ్యలో ఉంటారు. శ్రీనివాసన్ కొంచెం సేపు దీర్ఘాలోచనలో ఉన్నవాడిలా ముఖం పెట్టి, అలా అయితే దేవరత్నం ఆత్మహత్య చేసుకున్నాడనే తేల్చుకోవలసి వస్తుంది. లేకపోతే తాగిన మైకంలో ఏ కత్తిపేట లాంటి దాని మీదన్నా పడి ఉండాలి అన్నాడు. ఎక్కడ? ఎవరింట్లో? ఆ కత్తిపేట ఏమైంది? అప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు రావలసి ఉంటుంది. థ్యాంక్ గాడ్ ఈ కేసు నేను హ్యాండిల్ చేయడం లేదు అన్నాడు శ్రీనివాసన్. సింగు నవ్వి, వాసన్, రేపు ఎల్లుండిలో దీనికి ముక్కు మొహం అంటూ ఏర్పడకపోతే నేను ఈ కేసుని హ్యాండిల్ చేయబోవడం లేదు. సూపర్కు చెప్పేస్తాను. అబ్బో, ఏమని చెప్పాలి? అది సమస్యే అంటూ ఆశ్చర్యపోయాడు. హంతకుడు పరారీ అయ్యాడు అన్నాడు శ్రీనివాసన్. వాడి పేరు ఊరు? అదేం లాభం లేదు. ఇవాళ ప్రభా పారిజాతాల ఇంటికి మరోసారి వెళ్ళి వస్తాను. పారిజాతాన్ని కొంచెం బెదరగొట్టి ఆ హత్యా ప్రయత్నం సంగతేమిటో తేల్చుకోవాలి. 5,000 రూపాయలు బుద్ధిమంతురాలులా తిప్పి పంపిన లక్ష్మీదేవిని అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. జానకిరాం లాభం లేదు. వాడు సాక్ష్యం కంటబడితే తప్ప లొంగిరాడు. ఇక గిరిజ, ఆవిడ్ని ఎక్కడుంచావు? అన్ని సౌకర్యాలు ఉన్న ఓ మంచి హోటల్లో ఉంచాను. ఒక మఫ్టీ కూడా ఉన్నాడు.
బయటకు పోకుండా చూడడం వాడి పని. నువ్వు ఆమెను అడగవలసిందేమైనా ఉందా అన్నాడు శ్రీనివాసన్. అడగవలసిందా? ఓ చాలా ఉంది, కానీ సమయానికి ఏమీ గుర్తు రావడం లేదు. కేసంతా వెనక నుంచి ముందుకు మరోసారి తిరగేసి చూడాలి. ఆ తర్వాత వీళ్ళందరినీ కలుసుకుంటాను అంటూ సింగ్ కుర్చీకి చేరగిలబడి ఎంతో అలసిపోయిన వాడిలాగా వేళ్లతో కణతలు పట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ మహదేవ్ సింగు శ్రీనివాసన్ని వెంటబెట్టుకొని ప్రభా పారిజాతాల ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు గేటు దగ్గరకు వెళ్ళేసరికి ప్రభ మెట్ల దగ్గర కనిపించింది. ఆ ఇద్దరిని చూస్తూనే కొంచెంగా వెలవెలపోయి మారు మాట్లాడకుండా ఇంట్లోకి దారి తీసింది. పారిజాతం మంచంలో పడుకుని మూలుగుతున్నది. ప్రభ ఇన్స్పెక్టర్లిద్దరినీ మంచం పక్కగా కుర్చీలు వేసింది. మహదేవ్ సింగ్ జాలిపడుతున్నట్లుగా చూసి పారిజాతం కేసి చూస్తూ ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు. ఏదో బతికి బయటపడ్డాను, కానీ ఏం సుఖం, వాడి చేతిలో ప్రాణాలు వదిలినా సరిపోయేది అన్నది పారిజాతం. సింగు ఆమె జవాబు విననట్లుగా పక్కకు తిరిగి ప్రభకేసి చూస్తూ, ఇవాళ దేవరత్నం గారి కొడుకును చూశాను, చాలా పెద్ద మనిషిలా కనిపించాడు అన్నాడు. తండ్రి దుర్మార్గుడైతే కొడుకు పెద్ద మనిషి ఎలా అవుతాడు? అంతా గొంతులు కోసే ముచ్చులు, ఆయుష్ ఉండి పారు ప్రాణాలతో బయటపడింది అంటూ ప్రభ చెల్లెలకేసి చూసింది. దేవరత్నం కొడుకు ఆజానుబాహు అయిన మనిషి కాదు, చాలా పొట్టి. నీ చెల్లెల్ని చంపాలని చూసినవాడు చాలా పొడగరి గదా, దాని ముఖం చీకట్లో అది ఆపాటైనా చూసి ఉండదు. ఏమైతేనే వాళ్ళు డబ్బున్నవాళ్ళు అంటూ ఆగి, ఈ ఇల్లు ఎప్పుడు స్వాధీనపరుచుకుంటాడో చెప్పాడా? మా దారిన మేము అలో లక్ష్మణ అంటూ అడవులు పట్టిపోతాం అన్నది ప్రభ. ఈ ఇంటిని గురించి అతడు ఏమన్నాడో వింటే మీరు మరీ ఆశ్చర్యపోతారు అంటూ సింగ్ ఆ అక్కా చెల్లెళ్ళిద్దరికేసి ఆశ్చర్యంగా చూశాడు. ఏమన్నాడు? ఇద్దరూ ఒక్కసారే ప్రశ్నించారు. తను కోటీశ్వరుడు, ముష్టి 10-15 వేలు చేసే ఈ ఇల్లు నాకెందుకు అనే ధోరణిలో మాట్లాడాడు. నిజమా? నిజం అంటూ పారిజాతం మంచం నుంచి లేవబోయింది. సింగ్ ఆమెను వారిస్తూ, మీరు ఈ ఇంటిని గురించి ఏమీ భయపడవలసిన అవసరం లేదు. దేవరత్నం కొడుకు మీ జోలికి రాడు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. పోతే మిమ్మల్ని ఒక సంగతి అడుగుదామని వచ్చాను. లక్ష్మీదేవి అనే ఆవిడ ఎవరైనా మీకు తెలుసా? లక్ష్మీదేవి అంటూ ప్రభ చెల్లెలికేసి చూసింది. పారిజాతం పెదాలు చప్పరించింది. ఊహో, అలాంటి పేరు గల ఆవిడ్ని మేము ఎరగం. అయితే ఆవిడ సంగతి ఏమిటి అన్నది ప్రభ ఆదుర్దాగా. అది మీకు సంబంధించింది కాదు. ఇక నేను వెళతాను. వెళ్లే ముందు మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, అనవసరంగా దుస్సాహసానికి పూనుకోవద్దని. ఎంత జాగ్రత్తగా పొడుచుకున్నా ఒక్కోసారి కత్తిపోట్లు ప్రాణాపాయానికి దారితీస్తాయి అంటూ సింగు వాకిటికేసి బయలుదేరాడు. ప్రభా పారిజాతాలు నిలువుగుడ్లు వేసి అతనికేసి చూస్తూ ఊరుకున్నారు. వారి నోటి వెంట మాట పెగల్లేదు. సింగు శ్రీనివాసన్లు కారు వైపు నడిచారు. రోడ్డు మీదకి రాగానే శ్రీనివాసన్ సీట్లో నుంచి సింగు వైపు వంగుతూ, ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలి? ఈ హత్య కేసులో హంతకుడు ఉన్నట్టు లేదు అన్నాడు. హంతకుడు లేకపోలేదు వాసన్. దేవరత్నాన్ని కారులో ఉండగా అతడు కత్తితో పొడిచాడు. దేవరత్నం ఇంకా రాబోయే కత్తి దెబ్బల నుంచి పారిపోయేందుకు బహుశా కారును ఇంటివైపుకు వేగంగా నడిపి ఉంటాడు. ఎలా అయితేనేమో అతడు ఇల్లు చేరాడు. ఇక్కడే ఈ కేసులో నాకు అర్థం కాని సమస్య ఎదురవుతున్నది అన్నాడు సింగ్. ఏమిటా అర్థం కాని సమస్య? దేవరత్నం అంత గాయం తిని ఇల్లు చేరాడు, బాగానే ఉంది. కానీ కావాలంటే ఆ సమయంలో తనను హత్య చేయ ప్రయత్నించిన వాళ్ళెవరో అతను కనీసం ఓ కాగితం ముక్క మీద రాయవచ్చు. కానీ అతడు ఆ పని చెయ్యలేదు. ఎందుకని? శ్రీనివాసన్ కొంచెం సేపు ఆలోచించి, బహుశా దేవరత్నానికి ఆ హంతకుడికి పేరు బయట పెట్టడం ఇష్టం అయి ఉండదు. బాగా అర్థం చేసుకున్నావు వాసన్. ప్రాణం తీయగలిగినంత కత్తి దెబ్బ తిని కూడా ఆ మనిషి పేరు బయట పెట్టేందుకు దేవరత్నం సంశయించాడంటే ఆ వ్యక్తిని అతడు ఎంతగానో ప్రేమించి ఉండాలి. దేవరత్నం అంతగా ప్రేమించినవాడు పురుషుడై ఉంటే రామరత్నం అయి ఉంటాడు. ఎంత మనస్పర్ధలు ఉన్నా అతడు తన కన్న కొడుకు కాకుండా పోడు. కానీ హత్య జరిగినాడు రామరత్నం మద్రాసులో లేడు కనుక అతన్ని మనం వదిలేయవచ్చు. పోతే ఇక దేవరత్నం అంతగా ప్రేమించినది స్త్రీ అయి ఉంటే? శ్రీనివాసన్ సీటులోనే అదిరిపడ్డాడు. ఆ స్త్రీ పారిజాతం కానీ ప్రభ కానీ కాదు కదా. వాళ్లకు దేవరత్నం అంటే ఏహ్యభావం ఉందని మనకు తెలుసు.
వాళ్ళ మాటల వల్ల అతడికి వాళ్ళంటే ప్రేమ కానీ గౌరవం కానీ లేదు. అతడు బ్యాంకులో డబ్బు తీసుకోగానే కనీసం 4-5 రోజులన్నా హాయిగా గడిపేందుకు లక్ష్మీదేవి ఇంటికి వెళుతుండేవాడు. లక్ష్మీదేవి ఆ సంగతి ఒప్పుకుంది. పైగా ఆమె మాటల్లో చెప్పాలంటే దేవరత్నానికి ఆమె ప్రాణ సమానం. అంటే లక్ష్మీదేవి హంతకురాలనేనా నీ అభిప్రాయం సింగు? అన్నాడు శ్రీనివాసన్ ఆశ్చర్యంగా. అలా నిర్ణయించుకునే ముందు మనకు స్పష్టం కావలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. అంతగా ప్రేమించిన దేవరత్నాన్ని ఆమె ఎందుకు హత్య చేస్తుంది? ఏదో తగాదా అయి ఉండకూడదా? మామూలు తగాదాలు ఆ రకం మనుషుల్లో హత్యకు దారితీయవు. లక్ష్మీదేవికి దేవరత్నం ప్రేమను శంకించే అవసరం కలిగినప్పుడే ఆమె అలాంటి సాహసానికి పూనుకోగలదు. ఆమె ఇంట్లో ఆమె ఆశ్రయంలో ఉన్న మరొక స్త్రీ గిరిజ. ఆవిడ్ని ఛీ దుర్మార్గురాల అంటూ లక్ష్మీదేవి చేదరించుకోవడం నేను విన్నాను. పైగా నేను అక్కడ వదిలి వచ్చిన 5,000 రూపాయలు తిప్పి పంపింది. ఆ డబ్బంటే లక్ష్మీదేవికి అసహ్యం అయి ఉండాలి. కారణం అది గిరిజ సంపాదించిన సొమ్ము అన్నాడు సింగ్. శ్రీనివాసన్ మాట్లాడలేదు. కారు మౌంట్ రోడ్డు కేసి తిరిగింది. శ్రీనివాసన్ కొంచెం సేపు ఊరుకుని, అయితే మనం లక్ష్మీదేవి ఇంటికా అని అడిగాడు. అవును, అక్కడికే. ఈ ప్రశ్నలకు జవాబులు కావాలి కదా అన్నాడు సింగ్. 20 నిమిషాల తర్వాత మహదేవ్ సింగ్, శ్రీనివాసన్లు కోడంబాకంలోని లక్ష్మీదేవి ఇంటి ముందు కారు ఆపారు. వాళ్ళు కారు దిగి వీధి వాకిలి దగ్గరకు పోయేసరికి వారగా ఉన్న తలుపులు తెరుచుకుని ఒక డాక్టర్ బయటికి వస్తున్నాడు. సింగ్ అతన్ని ఆపి ఆమెకి ఎలా ఉంది అని అడిగాడు. డాక్టర్ పెదాలు చప్పరించి, లాభం లేదు, మహా అయితే ఓ వారం అంటూ వెనక్కి తిరిగి చూసి గొంతు స్థాయి తగ్గించి, నిద్రమత్తులో ఉన్నట్టుంది, మీరు కాసేపు ఆగటం మంచిది అన్నాడు. ఓ పర్వాలేదు, మేం వెయిట్ చేస్తాం అన్నాడు సింగ్. డాక్టర్ వెళ్ళిపోయాడు. సింగు లోపలికి వెళ్ళి పాకను నలుమూలలా పరీక్షించబోయేంతలో గదిలోంచి మూలుగు వినిపించింది. సింగు మెల్లగా తడిక తోసుకొని గదిలోకి వెళ్ళాడు. లక్ష్మీదేవి సింగును చూస్తూనే చిరునవ్వు నవ్వింది. అతడు ఆమె మంచం పక్కగా వెళ్ళి ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు. ఎలా ఉంది? చావు వచ్చేందుకు ఇంకా చాలా కాలం పడుతుందనుకున్నాను, కానీ మీతో డాక్టర్ మాట్లాడింది విన్నాక ఇక నాకు భయం లేదు. కొంచెం దగ్గరగా వచ్చి ఈ తలగడా తీయండి అన్నది లక్ష్మీదేవి. సింగు తలగడా సర్దబోయాడు. లక్ష్మీదేవి పేలవంగా నవ్వి, ఇన్స్పెక్టర్ గారు, అది సర్దనవసరం లేదు. అందులో ఉన్న దూది మధ్య మీకు ఓ కత్తి కనపడుతుంది, దానిని బయటకు తీయండి అన్నది. లక్ష్మీదేవి మాటలు సింగుతో పాటు శ్రీనివాసన్ కూడా అదిరిపడేటట్టు చేసినాయి. సింగు లక్ష్మీదేవి తల కింద నుంచి మెల్లగా దిండి యువతలికి లాగాడు. శ్రీనివాసన్ ఆత్రంగా దానిని అందుకుని గలీబు విప్పి దూది బయటకు వచ్చింది. దాని మధ్య నుంచి 6 అంగుళాల పొడవున్న కత్తిని ఒకదాన్ని బయటకు తీశాడు. ఆ కత్తితోనే కారులో కూర్చుని ఉన్న రత్నాన్ని పొడిచాను. ఆ వయసులో అతడు నన్ను నిరాదరణ చేసి గిరిజలాంటి చిన్నపిల్లల ప్రేమలో పడటం నాకు సహించరానిదిగా కనపడింది అంటూ లక్ష్మీదేవి జాలిగా సింగ్ కేసి చూసింది. అతన్ని ఎక్కడే పొడిచావా, లేక హత్యానేరానికి జైళ్లలో పడి కుళ్ళి చావడం అంటే నాకు చాలా భయం. అందుకే రత్నాన్ని వాళ్ళింటి దగ్గరే పొడిచి నా దారిన నేను వచ్చాను. అయితే గిరిజని ఎందుకని క్షమించావు అన్నాడు సింగ్. అది అమాయకపు పిల్ల, దిక్కులేని దానికి నేను ఆశ్రయం ఇచ్చాను. రత్నం ప్రాధేయపడితే తప్పనిసరై తను అంగీకరించానని చెప్పింది. అది నిజమని నాకు తెలుసు. ఆ జానకిరాముని వదిలించుకోగలిగితే గిరిజ జీవితంలో అన్ని విధాలా సుఖపడగలదు. మహదేవ్ సింగ్ ఏమీ మాట్లాడలేదు. అతడు లక్ష్మీదేవి ముఖంలోకి సూటిగా చూస్తూ ఊరుకున్నాడు. లక్ష్మీదేవి అతడి కేసి కళ్ళార్పకుండా కాసేపు చూసి, నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతారా అన్నది. నిన్న అంటూ సింగ్ వెలవెలపోయాడు. నా బతుకంతా ఇంకా 2-3 రోజులు, మీ ఇష్టం, ఏమైనా చేయండి. వీలైతే ఇవ్వటం తప్పు కాకపోతే ఆ 5,000 రూపాయలు గిరిజకి ఇవ్వండి. లక్ష్మీదేవి ఆయాసపడుతూ కళ్ళు మూసుకున్నది. సింగు ఆమె కేసి ఓ క్షణం చూసి పెదాలు విరుస్తూ పాక నుండి బయటకు వచ్చి కారు కేసి నడిచాడు. శ్రీనివాసన్ కూడా అతడి వెనకనే కారు దగ్గరకు పోయాడు. మహదేవ్ సింగ్ కారు తలుపు తెరిచి స్టీరింగ్ ముందు కూర్చుని కారు స్టార్ట్ చేస్తూ అప్పటి వరకు చేతిలో ఉన్న కత్తిని శ్రీనివాసన్కు అందించి, మన సూపర్కు దీన్ని హ్యాండ్ ఓవర్ చేద్దాం
అడిగితే తప్ప లేకపోతే ఈ వివరాలన్నీ ఆయనకు చెప్పడం అనవసరం అన్నాడు. శ్రీనివాసన్ అవునన్నట్లు తల ఊపాడు. కారు బయలుదేరింది. ఇదేనండి అంతు తెలియని హత్య కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి.